యేసు ప్రభు వారు చనిపోయిన 20 సంవత్సరాలకే ఇక్కడికి వచ్చారు. వచ్చి ఇదంతా పరిపాలించి అంతా ఈ ఏరియా అంతా సువార్త చేసి అందరినీ విశ్వాసంలోకి నిలబెట్టారు. అందుకే క్రైస్తవం అంతా ఇంత పెరిగిపోయింది. ఏది ప్రధాన శిష్యుడు అంటే 12 మందిలో కూడా ఈయన కొంచెం డౌట్గా ఉంటాడు. ఏదైనా డౌట్ ఉంటుంది అనుకో, లోపల ఉంచుకొని ఏదో బయటికి ఏదో బూటకంగా మాట్లాడడం. ఖచ్చితంగా ఆయన అడుగుతాడు. దాన్ని అనుమానం అనుకుంటారా, డౌట్ అనుకుంటారా, ఏమనుకుంటారు. ఆయనకి అనుమానంతో అని కూడా పేరు కూడా ఉంది. అయినా కూడా ఆయన ఉన్నది మనసులో అట్లా పెట్టుకోడు. ఖచ్చితంగా బయటికి కక్కి తెలుసుకుంటాడు నిజాన్ని. అంత మంచి ఉన్న ఈ 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు తోమా గారు మన భారతదేశానికి రావడం మనం చాలా అదృష్టవంతులం. ఆయన ద్వారానే మనం అంతా రక్షింపబడ్డాం. ఆయన కనుక ఈ భూమి మీదకి అడుగుపెట్టకపోతే, భారతదేశంలో అడుగుపెట్టకపోతే మనకి యేసు ప్రభు ఎవరో తెలియదు. వాళ్ళు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చారండి. అమెరికా ఎప్పుడు నిన్నగాక మొన్న తయారైంది. 52వ సంవత్సరంలోనే వచ్చింది మనకి ఇక్కడికి సువార్త.